జనులా బతుకులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా బహుజనుల బతుకులల్లో జ్యోతివైనావా. There he was insulted just for being from a lower caste. That was a turning point. He decided to dedicate his entire life to fight social injustice, caste discrimination and inequality. So my dear friends, let us honor his legacy by being kind, inclusive and fearless in the face of discrimination. Thank you all. Thank you for giving wonderful opportunity to speak Mahatma Gandhi. Caste-based discrimination. But instead of accepting it, we choose to fight against it. Pule strongly believed that education is the key to social progress. His famous book Gullamgiri exposed the deep-rooted caste discrimination in society. He was also among the first to call for the right to education for all, including the so-called untouchables. Let us remember his legacy and continue to work towards an Indian where everyone is treated with respect and equality. Thank you all. ఎవరెవరినో కొలుస్తున్నాం, మన వాళ్ళని మనం నెత్తిన పెట్టుకొని తిరిగితే తప్పు లేదు. నేను జ్యోతిబా పూలే వారసుని అని గర్వంగా చెప్పుకోండి. నీ ఇష్టాలు వేరు, నీ అభిరుచులు వేరు, కానీ మీ ప్రతి జీవితంలో విద్యార్థులంతా ఏ విధంగా ఎదగాలి, ఉదగాలి, వాళ్ళు ఏ విధంగా కీర్తింపబడాలి సమాజంలో, అదేవిధంగా ఎంతమందికి వీళ్ళందరూ ఆదర్శంగా ఉండడం కోసం మీ సునిశ్చితంగా ఉపయోగపడుతుంది. అందరూ మరొక్కసారి మనందరికీ ఆదర్శంగా బతుకులల్లో జ్యోతివైనావా. టైంకు పోతుంది కొట్టంగా చేస్తుంది, ఏదో అవుతుంది, మనమే ముందు కొట్టంగా తయారు చేస్తాం అని మీరు అనుకోండి. ఇప్పటి నుంచి మీకు ఫుల్ స్వేచ్ఛ. ఎంత ఎంతగా ఎంత గొప్పగా ఈ ప్రోగ్రామ్ చేస్తే అంత మీకే. ఇప్పటి కూడా ఇవ్వండి, కేవలం అరరాత్రి కూడా కాదు, అరగంటలో మహిళదండి. మా ఇంటి ముందే బాగుంటుంది. బాగుండల్లో ఏంటంటే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వెళ్ళేది, కొద్దిగా శూద్రులు కూడా వెళ్ళేది. అటు బీసీ కమ్యూనిటీ. ఈ అన్టచబుల్ కాస్ట్ అనేప్పుడు ఎవరైతే అంచవేయబడ్డారో వాళ్ళని అసలు నీళ్లకు కూడా రాలేకపోయింది. కానీ పూలే ఏం చేసిరు, బావులే తప్పించి కేవలం వాళ్ళకు మాత్రమే. అప్పుడు ఏమైతుంది, వీళ్ళ బావులకి ఎవరు కష్టపడి రాకూడదు. వానికి బాగా చదివేది వీళ్ళే, వీరికి బాగా చదివేది వీళ్ళే. వానికి బాగా చదివేను వారికి 50 అడుగుల వీళ్ళు 100 అడుగులు అవ్వకూడదు. ఎవరి బాగుండాలి నీ లెక్క ఉంటాయి కదా. వీళ్ళ వాళ్ళు కష్టపడేదే వీళ్ళ బావి తగ్గడానికి లేని. మేము 8 మంది ఉంటాం. డిగ్రీ ఫ్రెండ్స్ 105 మందిలో 8 మంది ఎదుగుతున్నారంటే ఆ 8 మంది ఒకటే బావాలి. అసలు వేరే చూడాల ఆ గ్రూప్లో మనం ఎంటర్ అయితే మనకు
వెంటనే ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు అంత అదొక రకమైన ప్రవాహం ఉంటుంది. చాలా సీరియస్ డిస్కషన్, సమకాలీన సమస్య. మీకు కూడా చెప్తున్నా, నీ భావజాలం ఉత్తమమైనదై నీకు గౌరవం లేనప్పుడు నీ కన్న తల్లిదండ్రులైన మంచిగా కష్టం వచ్చిన వాళ్ళైనా నాకు నీతో పని అది పొగరు అసలే కాదు, అది పొగరు అసలే కాదు. ఇది ఆత్మగౌరవ ప్రకటన. పూలే అది చేసి మాకు ఆవేశంలో పక్క ఒకప్పుడు మా ఊళ్ళో ఇప్పటికీ నాకు పక్కన అనిపిస్తారు. మా అమ్మమ్మలు వాళ్ళందరూ పక్కన అనిపిస్తారు. మా అక్కలు అందరూ నేను ఇప్పుడు 18 కాదాన్ని వినరు. ఇప్పుడు బాగా అప్పుడు ఎంత డిగ్రీ ఫైనల్ ఇయర్ 45 కేజీస్ పక్కని నేను ఈ పక్క పలుచని పక్క బలహీన వర్గాలకు చెందిన రవీందర్ పులిలాగా గర్జిస్తున్నాడనే అస్తిత్వ ప్రకటన చేసిన కారణం పూలే. నేను ఆయన వాళ్ళకు గర్వంగా జనులా బతుకులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా బహుజనుల బతుకులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా బహుజనుల బతుకులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా కులములో పుట్టినట్టి తెలివి కల్లా దివ్యమయ్యా తెలివి లేని బతుకులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా బహుజను